ద్వారదర్శనాలు పురస్కరించుకుని టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా భక్తులు గుమ్మికూడి ఒక్కసారిగా క్యూలైన్లో ప్రవేశించే ప్రయత్నించడంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ భారీ స్థాయిలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇప్పటికే 6 మంది మృతి చెందినట్టు కూడా అధికారిక గణాంకాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కడైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన 8 కౌంటర్లో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. తమిళనాడు అలాగే కర్ణాటక, ఏపీ వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా క్యూ లైన్లో చేరుకొని అక్కడ కొంతమేర అక్కడ స్టాప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే క్యూ లైన్లోకి ప్రవేశింపజేసే ప్రయత్నం చేశారో అప్పుడు ఒక్కసారిగా ఈ తోపులాట సాగినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా విష్ణునివాసం, శ్రీనివాసం అలాగే బైరాగ పట్టణంలో ఈ తోపులాట భారీ స్థాయిలో జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం రుయ్యా వద్ద కూడా భారీ స్థాయిలో అంబులెన్స్లు ఇప్పటికీ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ తోపులాట్లో దాదాపుగా 50 నుంచి 60 మందికి పైగా గాయాల పాలైనట్టు కూడా మనకి గణాంకాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే టీటీడీ ఈఓ, జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీలు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి రోగులకు సంబంధించిన ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద రుయ్యా ఆసుపత్రి వ్యాప్తంగా కూడా ఇక్కడ మనం చూసుకుంటే రోగులతో ఇవాళ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఘటనలో గాయపడ్డ వారందరినీ కూడా వేగంగా ఇక్కడ రుయాకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం మీద ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ అయితే కొన్ని చిన్న లోపాల వల్ల ఇది పెద్ద ఘటనగా భావించవచ్చని కూడా వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. దీనిపైన సీఎం స్పందిస్తూ కూడా ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే అధికారులు అధికంగా వచ్చే భక్తుల సంఖ్య ఉన్నప్పటికీ ఎందుకు అలాంటి ఏర్పాట్లు చేయలేదని కూడా ఆయన పూర్తి స్థాయిలో అధికారులపైన మండిపడినట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటేనే భారీ స్థాయిలో భక్తులు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు, ఎందుకు మీరంతా ఇంత తక్కువ స్థాయిలో ఏర్పాట్లు చేశారని కూడా ఆయన ఒక అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎందుకు ఇలా చేశారు, అధికంగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ మీరు ఎందుకు ఇలా వ్యవహరించారని కూడా ఆయన టీటీడీ అధికారులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా కూడా ఎవరైతే జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ను కూడా ఆయన మందలించినట్టుగా తెలుస్తూ వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటేనే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీనికి సంబంధించి భారీ స్థాయిలో కూడా భక్తులు చేరుకుంటారు. అలాంటప్పుడు 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, ఒకవేళ భక్తులు వచ్చిన వెంటనే ఎందుకు క్యూ లైన్లో అనుమతించలేదని కూడా సీఎం ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం తిరుపతిలో అంటే గురువారం నాడు సీఎం తిరుపతిలో పర్యటించి ఈ బాధితులను పరామర్శించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎక్స్గ్రేషియా సైతం ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే రుయా వద్దకు టీటీడీ చైర్మన్ అలాగే ఇతర అధికారులు కూడా చేరుకొని బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు. అట్లాగే వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే విధంగా కూడా వారి చర్యలు చేపట్టే విధంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే చెత్తగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది స్విమ్స్లో కూడా వైద్య సేవలు పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో 4 మృతి చెందినట్టుగా నిర్ధారించగా మరో 2 స్విమ్స్ ఆసుపత్రిలో మరణించినట్టు కూడా నిర్ధారించడం జరిగింది. మొత్తం మీద దీంట్లో అధిక శాతం తమిళనాడు వాసులుగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. మొత్తం మీద మొదటి మృతి మాత్రం సేలం చెందిన మహిళగా కూడా మనం గుర్తించవచ్చు. అయితే మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించడం జరుగుతుందని కూడా సీఎం చెప్పడం జరిగింది. దీనిపైన అనేక మంది స్పందిస్తున్నప్పటికీ అసలు ఈ తోపులాట గల కారణం ఏంటనేది మాత్రం ప్రత్యేకించి వారు అధ్యయనం చేస్తున్న పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన అనంతరమే దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద సంబంధిత అధికారులపైన మాత్రం తీవ్ర స్థాయిలో వారు చర్యలు తీసుకునే విధంగా కూడా చేసి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, పోలీసు అధికారులు తప్పు ఉందా లేకపోతే టీటీడీ ఏర్పాట్లు చేసిన దేంట్లైనా లోపాలు ఉన్నాయని కూడా వారు ప్రయత్నం చేసి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ ఘటన మాత్రం చాలా దురదృష్టకరమని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడు జరగని విధంగా ఈసారి తోపులాట జరిగి ప్రాణ నష్టం జరగకుండా ప్రతిసారి ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈసారి మాత్రం ప్రాణ నష్టం జరిగింది. అసలు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని కూడా కొందరు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది.